అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అధికార పీఠానికి దూరమయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. రికార్డు స్థాయిలో బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు సిద్ధరామయ్య. ఈ నేపథ్యంలో 2.5 ఫార్ములా అమలు చేయాలంటున్నారు డీకే శివకుమార్. దళిత ముఖ్యమంత్రి కార్డు తెర మీదకి తీసుకొస్తున్నారు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య. ఇక మల్లికార్జున ఖర్గేను సీఎం చేయాలంటూ కూడా డిమాండ్స్ వస్తున్నాయి. దళిత సీఎం కార్డుతో సీఎం రేసులోకి వచ్చారు ఒక్కసారిగా డాక్టర్ జి పరమేశ్వర్. అయితే గతంలోనూ తనకు ముఖ్యమంత్రి కావాలని కోరిక ఉండేదని కూడా ఆయన మనసులో మాట బయటపెట్టారు. రేసులో తాను ఉన్నాను అంటున్నారు అహిందా నాయకుడు సతీష్ జార్కిహోలీ. ఇక గత వారం రోజుల్లోనే 2 సార్లు ఢిల్లీ వెళ్ళి వచ్చారు ఈయన. మొత్తం మీద కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు అంశం మాత్రం తెర మీద ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో అధిష్టానం వద్ద ఎవరికి వారు ప్రయత్నాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, మొత్తం మీద కర్ణాటక సీఎం మార్పు వ్యవహారం మాత్రం ఫిక్స్ గానే కనబడుతుంది. ఎందుకంటే అధిష్టానం దగ్గర క్యూ కడుతున్నారు రాష్ట్ర నేతలు. ఎలా చూడాలంటారు? పూర్తి అప్డేట్స్ ఏంటి? సీఎం సిద్ధరామయ్య మార్పు దాదాపు ఖరారైనట్టు ఢిల్లీ వర్గాల నుంచి సమాచారం వినిపిస్తుంది. ఇప్పటికే ఆయన దాదాపు రేపు ఈ వారంలో ఏదైతే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. అసెంబ్లీలో ఆయన 18వసారి రికార్డు స్థాయిలో బడ్జెట్ ప్రవేశపెట్టే నేతగా ఆయన కర్ణాటక రాజకీయాల్లో ఏకంగా రికార్డు సృష్టిస్తున్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా బడ్జెట్ సమావేశాల తర్వాత ముఖ్యమంత్రి మార్పు ఉంటుందంటూ ఇప్పటికే హైకమాండ్ నుంచి ఒక సమాచారం అయితే వినిపిస్తుంది. ఇక్కడ ప్రధానంగా సిద్ధరామయ్య వారసుడిగా ఇప్పటికే డీకే ఎస్టాబ్లిష్ అయిన నేపథ్యం చూసాము. గతంలో ఏదైతే కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 2.5 ఫార్ములా ఏదైతే 2.5 సంవత్సరం డీకే, 2.5 సంవత్సరం సిద్ధరామయ్యగా కాంగ్రెస్ ఏఐసిసి పెద్దలు మల్లికార్జున ఖర్గేతో పాటు మిగిలిన ఏఐసిసి పెద్దల మధ్య అంగీకారంతో మొదటి 2.5 సంవత్సరం సీఎం సిద్ధరామయ్య బాధ్యతలు చేపట్టారు. అయితే 2.5 సంవత్సరాల కాలం ముగిసింది. దాదాపు మళ్ళీ మరో 6 నెలలు కూడా గడిచిన పరిస్థితి ఉంది. ఎందుకంటే గత నవంబర్ నుంచి డిసెంబర్ నాటికే 2.5 సంవత్సరం కాలం పూర్తయింది. అయితే అప్పటి నుంచి సీఎం సిద్ధరామయ్య పీఠం దిగమని కోరినా ఆయన దిగిన పరిస్థితి లేదు. అక్కడ పార్టీ హైకమాండ్ కూడా కీలక నిర్ణయం తీసుకుంటుంది అంటూ పదే చెబుతూ వస్తున్నా చివరికి దాదాపు మార్చి నెల రాబోతుంది. ఇప్పటికైనా కర్ణాటక సీఎం మార్పు పైన ఏదో ఒకటి చెందండి, 2.5 ఫార్ములాను అమలు చేయండి అంటూ ఇప్పటికే డీకే పలుసార్లు అధిష్టానానికి విన్నవించారు. ఇప్పటికే డీకే అటు ఢిల్లీకి ఇటు అస్సాం ఎన్నికల రెండు ప్రాంతాల మధ్య చక్కర్లు కొడుతున్నారు. అస్సాం ఎన్నికల ఇన్ఛార్జ్ గా ఉన్నారు. ప్రధానంగా ఇక్కడ ముఖ్యమంత్రి మార్పు ఏదైతే ఆయన బడ్జెట్ సమావేశంలో పాల్గొనలేనట్టు ఇప్పటికీ ఒక లేఖ రాశారు. ఈ మొత్తం వ్యవహారాలన్నీ జరుగుతున్న సమయంలో ఏదైతే ప్రత్యామ్నాయంగా ఉన్న కొంతమంది నేతలు తాము ముఖ్యమంత్రి రేస్ లో ఉన్నాము అంటూ ముందు కాంగ్రెస్ అధిష్టానాన్ని ఇటీవల 2 నుంచి 3 సార్లు కలవడం జరిగింది. అందులో జి పరమేశ్వరన్ దళిత నాయకుడు, మరోపక్క అహిందా నాయకుడిగా సిద్ధరామయ్య వారసుడిగా పేరు పొందుతున్న సతీష్ జార్కిహోలీ వీరిద్దరు అధిష్టానాన్ని ఇటు మల్లికార్జున ఖర్గేని ఒక వారంలోనే 2 సార్లు కలిశారు. ముఖ్యమంత్రి మార్పుపై చర్చిస్తున్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా డీకేకి కాకుండా మరో నాయకుడికి ముఖ్యమంత్రి పీఠం ఇస్తే కర్ణాటక రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా అవుతుంది అనే ఒక ఉత్కంఠ రేగుతుంది. మరోపక్క దళిత సీఎం తెరపైకి తెస్తే ఇప్పటికే కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన మల్లికార్జున ఖర్గే ఏఐసిసి అధ్యక్షుడిగా ఉన్నారు, జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన కూడా ముఖ్యమంత్రి రేసులో ఉన్నారు. ఆయనకు కూడా తీరాని కలగా మిగిలింది ముఖ్యమంత్రి పదవి. ఆయన ముఖ్యమంత్రి పదవి చేపట్టే అవకాశాలు ఉన్నాయంటూ మరోపక్క ప్రచారం నడుస్తుంది. అయితే ఈ మొత్తం వ్యవహారం చూసినప్పుడు ఒక్కవైపు ఎందుకంటే పూర్తి స్థాయిలో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఖర్గే రాష్ట్ర రాజకీయాలకు వచ్చేటువంటి అవకాశాలు పరిశీలిస్తారా? అంత సాహసం చేస్తారంటారా? సిరాజ్, ఇప్పటికే ఖర్గే వయసు దాదాపు 80 సంవత్సరాల దగ్గర ఉంది. ఆయన మరోసారి రాజ్యసభకి ఎక్స్టెన్షన్ అవుతాడా లేదా అనేది చూడాలి. ఆయన సుదీర్ఘకాలం నుంచి జాతీయ రాజకీయాల్లో ఉన్నారు. అలాంటి నేతను తీసుకొచ్చి మళ్ళీ కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెడితే కర్ణాటక రాజకీయాలు ఎలా టర్న్ అవుతాయి అనేది మనం వేచి చూడాలి. కర్ణాటకలో ఇప్పటికే అగ్రవర్ణాలకు సంబంధించిన కీలక నేతలు, అగ్రవర్ణాల ఆధిపత్యం కర్ణాటకలో విపరీతంగా ఉంటుంది. ఒక పక్క ఒక్కలిగా కావచ్చు, మరో పక్క వేరు సామాజిక వర్గాలు, బలమైన సామాజిక వర్గాలు కర్ణాటకలో ఉన్నాయి. ఈ బలమైన సామాజిక వర్గాల నేతలు దళిత ముఖ్యమంత్రిని ఎంత మేరకు ఆహ్వానిస్తారా, దళిత ముఖ్యమంత్రికి అవకాశం ఇస్తారా అనేది కూడా చూడాలి. ఇప్పటి వరకు కర్ణాటకలో దళిత ముఖ్యమంత్రి అయిన నేపథ్యం లేదు.
ఇలాంటి పరిస్థితిలో కాంగ్రెస్ అధిష్టానము దళిత ముఖ్యమంత్రి వైపు మొగ్గు చూపుతుందా లేదా అనేది కూడా మనం వేచి ఒకవేళ దళిత ముఖ్యమంత్రి వైపు మొగ్గు చూపితే డీకే శివకుమార్ కాంగ్రెస్ పార్టీలో ఉంటారా? ఇది ఒక పెద్ద ప్రశ్నగా తలెత్తే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే డీకేకి సంబంధించిన తన సామాజిక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలు, మరోపక్క బీజేపీలో తనకు సంబంధించిన ఎమ్మెల్యేలు, తన సామాజిక వర్గానికి సంబంధించిన వీళ్ళు ఎమ్మెల్యేలు, మరోపక్క జేడీఎస్ సంబంధించిన వారు కూడా ఒక్కలిగా సంబంధించిన వారు, ఇప్పటికీ సిద్ధరామయ్య వర్సెస్ జేడీఎస్ మధ్య ఆధిపత్య పోరుంది. అక్కడ సంబంధించిన ఒక 19 మంది ఎమ్మెల్యేల మద్దతు కూడా డీకే శివకుమార్ కు లభించే అవకాశాలు ఉన్నాయంటూ ఇప్పటికే ప్రచారం నడుస్తుంది. బీజేపీలో కొంతవరకు అంటే డీకే శివకుమార్ కి ముఖ్యమంత్రి పదవి రాకుండా వ్యూహాలు పొందుతున్నటువంటి వెనుక సిద్ధరామయ్య హస్తం ఉంది అనుకోవాలి. ఎందుకంటే దళిత ముఖ్యమంత్రి పదవిగా అనేటువంటి కార్డు తెర మీదకి రావడం, రీసెంట్ గా బ్రేక్ఫాస్ట్ మీటింగ్లు అన్నారు, విగ్రహావిష్కరణలు అన్నారు, అంతా సమన్వయం అన్నారు, అధిష్టాన జోక్యమే తదుపరి అన్నారు, అధిష్టాన నిర్ణయమే మాకు శిరోధార్యం అన్నారు. కానీ ఫైనల్ గా వచ్చేసరికి ముఖ్యమంత్రి పీఠాన్ని అడ్డగించేటువంటి చర్యల వైపు ఉంటున్నాయి సిచ్యువేషన్స్. సిరాజ్, ఇక్కడ సిద్ధరామయ్యే ముఖ్యమంత్రి, దళిత ముఖ్యమంత్రి కార్డును తెరపైకి తెచ్చారనే ఒక ప్రచారం రూపొందుకుంటే, అయితే ఈ ప్రచారంలో భాగంగా ఇప్పటికే జి పరమేశ్వరన్, ఏదైతే హోంశాఖ మంత్రిగా ఉన్న పరమేశ్వరన్ కావచ్చు, మరోపక్క ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కావచ్చు, వీరి పేరు తెరపైకి వచ్చాయి. పరమేశ్వరన్ కంటే ముందు దళిత సీఎం చేయాలంటే మల్లికార్జున ఖర్గేకి అవకాశం ఉంది. మల్లికార్జున ఖర్గే ఈ వయసులో ముఖ్యమంత్రి పదవిని ఏమాత్రం సమర్థవంతంగా నిర్వహిస్తారా అనేది చూడాలా. మరోపక్క మల్లికార్జున ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గే సిద్ధరామయ్య కేబినెట్ లో మంత్రిగా ఉన్నారు. ఇలా వరుసగా ఏదైతే గతంలో 2.5 ఫార్ములాకు కట్టుబడి ఉంటానని చెప్పిన సిద్ధరామయ్య ఇప్పుడు మళ్ళీ దళిత కార్డును తెరపైకి తేవడం ఎంతవరకు కరెక్ట్ అనేది ఒక్కలిగా సామాజిక వర్గానికి సంబంధించిన నేతలు ఇప్పటికే పలు విమర్శలు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2 వర్గాలు, సిద్ధరామయ్య వర్గము ఇటు డీకే వర్గంగా విడిపోయింది, మరోపక్క అధిష్టానం ప్రత్యామ్నాయ వర్గంగా ఒక వర్గం తయారైంది. ఇలా కర్ణాటక రాజకీయాలు అత్యంత ఆసక్తికరంగా మారాయి. మరోపక్క కర్ణాటక రాజకీయాల్లో బిగ్ ట్రబుల్ ఏర్పడిందని చెప్పొచ్చు. ఇప్పటికే పాలన వదిలేసి దాదాపు 27 మంది ఎమ్మెల్యేలు ఇతర దేశాలకు వెళ్లారు. మరోపక్క డీకేకి సంబంధించిన ఎమ్మెల్యేలు గోవాకి వెళ్లారు. ఇలా రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపైన దృష్టి పెట్టకుండా కేవలం పీఠంపైనే దృష్టి పెట్టారంటూ పక్క పార్టీలు ఏదైతే ప్రతిపక్ష బీజేపీ నుంచి విమర్శలు వస్తున్నాయి. అయితే రాబోయే రోజుల్లో కర్ణాటక పీఠం ముడి విప్పకుండా ఇలా కొనసాగిస్తే వచ్చే ఎన్నికల్లో కానీ, స్థానిక ఎన్నికల్లో కానీ, బీబీసీ ఏదైతే బెంగళూరు బృహత్ మున్సిపల్ కార్పొరేషన్ జరగబోయే ఎన్నికలు కానీ, రాష్ట్ర స్థాయిలో జరిగే స్థానిక ఎన్నికల్లో కానీ కాంగ్రెస్ పార్టీకి భారీగా ఎదురు దెబ్బ తగులుతుందనే అంచనాలు అయితే ఉన్నాయి. కిరణ్, చివరిగా ఒక్క డౌట్ అయితే ఇక్కడ క్లియర్ కట్ గా కావాలి. రెండోది ప్రధానంగా ఇప్పుడు 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి అధిష్టానం కొంచెం ఆచి చూసి అంటే ధోరణిలో ఉండేటువంటి అవకాశం ఉందా, లేదా ఈ ఎన్నికల లోపే ముఖ్యమంత్రి మార్పు ఉండేటువంటి ఛాన్సెస్ ఉండొచ్చా? సిరాజ్, ముందు ఏదైతే 5 రాష్ట్రాల ఎన్నికల వరకు సీఎం సిద్ధరామయ్యను మార్చకూడదని ఒకానొక స్థాయిలో కానీ, అయితే జరుగుతున్న రాజకీయ పరిణామాలు, వేగంగా జరుగుతున్న రాజకీయ పరిణామాలను ఆధారం చేసుకుంటే ఏకంగా పరిస్థితులు రోజు రోజుకు పరిస్థితులు దిగజారుతున్నాయి. రోజు రోజుకు ముఖ్యమంత్రి పీఠం పైన వర్గాల వారుగా ఏర్పడి తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. పాలన గాలికి వదిలేశారనే నేపథ్యంలో ఏదైతే అధిష్టానానికి ఫిర్యాదులైంది, దీనిపైన అధిష్టానం క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. అయితే 5 రాష్ట్రాల ఎన్నికల వరకు డీకేకి అవకాశం ఇస్తారా లేదా అనేది చూడాలి. ఇప్పటికే అస్సాం రాష్ట్రానికి ప్రియాంక గాంధీతో పాటు డీకే శివకుమార్ ఎన్నికల ఇన్ఛార్జ్ గా ఉన్నారు. 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత అయినా డీకేకి పీఠం అప్పచెప్తారా, మరో ప్రత్యామ్నాయ నేతను ఎంపిక చేస్తారా అనేది కూడా చూడాలి. అయితే ఇప్పుడు జరుగుతున్న రాజకీయ పరిణామాలు మనం ఒకసారి గమనిస్తే, ఏదైతే కర్ణాటకలో ఏదైతే బడ్జెట్ సమావేశాల తర్వాత ముఖ్యమంత్రి మార్పు ఉంటుందని ప్రచారం నడుస్తుంది. ఈ ప్రచారం అవుతుందా, లేక 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల వరకు వేచి చూడాలనేది మరికొద్ది రోజులు వేచి చూస్తే కానీ అర్థం కాని పరిస్థితి. కర్ణాటకలో ఈ రాజకీయాలు ఊపందుకున్నాయి, కర్ణాటక రాజకీయాలు వేడెక్కాయి, ముఖ్యమంత్రి మార్పు అనివార్యం అనే ఒక ప్రచారం అయితే జోరందుకుంది. సిరాజ్, రైట్ కిరణ్, థ్యాంక్ యూ. మొత్తం మీద కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అధికార పీఠానికి దూరం అయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. రికార్డు స్థాయిలో బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి ఘనత ఆయనకి దక్కుతుంది. ఈ నేపథ్యంలో 2.5 ఫార్ములా ప్రస్తుతం అమలు చేయాలంటున్నారు కర్ణాటకలో ఉన్నటువంటి కీలకమైనటువంటి నేత డీకే శివకుమార్. 2.5 సంవత్సరాలు పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించారు సిద్ధరామయ్య. మిగిలినటువంటి 2.5 ఏళ్లు నాకు కట్టబెట్టాలనేది మాత్రం డీకే డిమాండ్గా కనబడుతుంది. అయితే ఇలాంటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో దళిత ముఖ్యమంత్రి కార్డ్ అనేది తెర మీదకి తీసుకొచ్చారు ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య. ఇక మల్లికార్జున్ ఖర్గేని ముఖ్యమంత్రిని చేయాలంటూ కూడా డిమాండ్లు వెల్లువెత్తుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఇంత వయసులో మరి కేంద్ర రాజకీయాలకే పరిమితమై మరి ముఖ్యంగా రాజ్యసభలో కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నటువంటి మల్లికార్జున ఖర్గే తిరిగి కర్ణాటక రాజకీయాల వైపు అడుగులు వేస్తారా అనేదే ప్రశ్నార్థకంగా మారింది. ఇక దళిత ముఖ్యమంత్రి కార్డుతో సీఎం రేసులోకి ఒక్కసారిగా వచ్చారు డాక్టర్ జి పరమేశ్వర్. గతంలోనూ తనకు ముఖ్యమంత్రి కావాలని అనేటువంటి కోరిక ఉందనేది కూడా ఆయన మనసులోని మాటను బయటపెట్టారు. ఇక రేసులో తాను కూడా
కూడా ఉన్నాను అంటున్నారు అహిందా నాయకుడు సతీష్ జార్కిహోలీ. ఇక గత వారం రోజుల్లో ఈయన 2 సార్లు ఢిల్లీ పర్యటనకు వెళ్లి వచ్చారు. మొత్తం మీద కర్ణాటకలో మాత్రం రసవత్తరమైనటువంటి రాజకీయాలు నడుస్తున్నాయి. ముఖ్యమంత్రి మార్పు అనేటువంటి అంశంలో మాత్రం ఎవరికి వారి ప్రయత్నాలు మాత్రం అధిష్టానం ముందు వారి మధ్యలోని మాట ఉంచుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది.